తిరుపతిలో విద్యార్థులు రెచ్చిపోయారు. ప్రేమ వ్యవహారంలో ఓ యువకుడిపై మరో యువకుడు కత్తితో దాడి చేశాడు. పీజీఆర్ థియేటర్లో ఈ ఘటన జరిగింది. గాయపడిన యువకుడు లోకేష్ ని మోహన్ బాబు యూనివర్సిటీ విద్యార్థిగా గుర్తించారు. దాడి చేసిన కార్తీక్ యువతి పరారయ్యారు. కార్తీక్ ది ప్రకాశం జిల్లా గిద్దలూరు. గాయపడ్డ యువకుడు మోహన్ బాబుగా తెలుస్తోంది. ప్రస్తుతం అసలు ఈ హత్యకు దారితీసిన పరిస్థితులు ఏంటి, ప్రేమ వ్యవహారమే కారణమా, ఈ దిశగా అయితే మాత్రం పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. పీజీఆర్ థియేటర్లో ఈ ఘటన జరిగింది. గాయపడిన యువకుడు లోకేష్ ని మోహన్ బాబు యూనివర్సిటీ విద్యార్థిగా గుర్తించారు. దాడి చేసిన కార్తీక్ యువతి పరారయ్యారు. కార్తీక్ ది ప్రకాశం జిల్లా గిద్దలూరుగా తెలుస్తోంది. ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ లో చూస్తున్నాము. తిరుపతిలో స్టూడెంట్స్ రెచ్చిపోయారు. ప్రేమ వ్యవహారంలో ఓ యువకుడిపై మరో యువకుడు కత్తితో దాడి చేశాడు. కత్తితో దాడి చేసిన యువకుడిని ప్రస్తుతం అయితే హాస్పిటల్కు తరలించారు. పీజీఆర్ థియేటర్లో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి కార్తీక్ అడిగి తెలుసుకుందాం. కార్తీక్, ఈ దాడి విషయంలో ఏం జరిగింది, బిహైండ్ స్టోరీ ఏంటి? అసలు ఇది తిరుపతి థియేటర్ లో సంచలనంగా మారిందని చెప్పుకోవాలి. ఈ ఘటన ఏదైతే సినిమా కోసం వచ్చినటువంటి ఓ యువకుడిని మరొక యువతి కలిసి కత్తితో దాడి చేయడం మాత్రం సంచలనంగా మారిందని చెప్పాలి. అయితే ఈ ఘటనకు ప్రేమ వ్యవహారమే కారణమా అంటే ఇంకేంటి కారణం అనే దాని మీద కూడా పోలీసులు అయితే పూర్తి స్థాయిలో అయితే సారిగా సినిమా చూస్తున్నటువంటి క్రమంలో కత్తితో దాడి చేసినటువంటి కార్తీక్, కావ్య ఇద్దరు కూడా దాని తర్వాత పరారైనటువంటి పరిస్థితి. అయితే లోకేష్ అసలు సినిమా టికెట్లు బుక్ చేసుకున్న తర్వాత, కలిసి సినిమా టికెట్లు బుక్ చేసుకున్న తర్వాత ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది అనే దాని మీద కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. అయితే కార్తీక్, కావ్యది సూలూరుపేట కాగా బాధితుడిది మాత్రం ప్రకాశం జిల్లా గిద్దలూరుగా కూడా గుర్తించారు. ఈ ఘటనకు కారణం ఏంటి, హఠాత్ పరిణామంతో లోపల నుంచి బయటకు వస్తున్నటువంటి థియేటర్ లో రక్తపు మడుగులో ఏదైతే గాయమైన తర్వాత థియేటర్ నుంచి బయటకు వచ్చినటువంటి దృశ్యాలు అనేది కూడా మనం చూడొచ్చు. కత్తిపోటు తర్వాత కూడా తను నేరుగా లోకేష్ అనే యువకుడు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. అయితే కత్తితో పొడిచిన తర్వాత కావ్య కావచ్చు, కార్తీక్ కావచ్చు ఇద్దరు కూడా థియేటర్ల వెలుపలకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. అసలు ఏం జరిగిందో అర్థం కాని పరిస్థితుల్లో థియేటర్ యాజమాన్యం కూడా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇది దాదాపు 2 గంటలు కావస్తుంది. అయితే అటు తర్వాత బాధితుడిని వెంటనే కూడా పక్కనే ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి కూడా, తిరుపతి ఆసుపత్రికి కూడా తరలించారు. ప్రస్తుతానికి అతని పరిస్థితి అయితే నిలకడగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే పరారీ అయినటువంటి కార్తీక్, కావ్య ఎక్కడికి వెళ్ళారు, ఏమయ్యారు దాని మీద కూడా పోలీసులు అయితే చాలా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన మొత్తానికి కారణం ప్రేమ వ్యవహారమే అనేది ఇప్పటి వరకు ప్రాథమికంగా ఉన్నటువంటి సమాచారం. అసలు ఎందుకు జరిగిందనే దాన్ని మాత్రం పోలీసులు అయితే పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నారు. రైట్ కార్తిక్, థ్యాంక్ యూ. ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ లో సీసీటీవీ ఫుటేజ్ ని మనం చూస్తున్నాం. సినిమా థియేటర్లోకి యువకులు లోపలకు ఎంటర్ అయ్యేటువంటి విజువల్స్ మనం చూస్తున్నాము. గాయపడ్డ యువకుడు లోకేష్ మోహన్ బాబు యూనివర్సిటీ విద్యార్థిగా గుర్తింపు. ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు దారితీసినట్టుగా కూడా, ఈ దాడికి దారితీసినట్టుగా కూడా తెలుస్తుంది. ఇద్దరు యువకులతో యువతి ప్రేమాయణం సాగించినట్టుగా కూడా ప్రాథమికంగా అంచనాకు వస్తున్నారు. దీంతో ఇటు లోకేష్ కావచ్చు, కార్తీక్ కావచ్చు గత కొంతకాలంగా గొడవ పడుతున్నారు. అదును చూసి లోకేష్ మీద దాడికి పాల్పడ్డారు. తిరుపతిలో స్టూడెంట్స్ రెచ్చిపోయిన ఘటనకు సంబంధించి ఒక థియేటర్, తిరుపతి థియేటర్ లోపలికి సీసీ ఫుటేజ్ మనం గమనిస్తూ ఉన్నాము. యువకులు ఇద్దరూ కూడా లోపలికి వెళుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. ప్రేమ వ్యవహారమే ఈ దాడికి కారణంగా కూడా ప్రాథమికంగా అంచనాకు వస్తున్నారు పోలీసులు.